హాయ్ అండి. హైదరాబాద్‌లో అతి పెద్ద గణపతి ఎక్కడంటే ఖైరతాబాద్ అని చెప్తారండి. సెకండ్ హైయెస్ట్ అంటే ఆలోచిస్తారు. ఎందుకంటే చాలా దగ్గరుంటాయండి. చైతన్యపూర్‌లో ఉంది. నెక్స్ట్ మూసాపేటలో ఉంటుంది. సో, ఇప్పుడొచ్చేసి బాచుపల్లి అనమాట. నాకు తెలిసి సెకండ్ అయితే ఇదేనండి. 30 ఫీట్ ఉందనమాట. లాస్ట్ ఇయర్ అయితే 27 ఫీట్ ఉండే. ఇప్పుడు 30 ఫీట్ చేశారనమాట. చాలా బావుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారుగా ఇదొచ్చేసి ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ కూడా అదిరిపోయిందనమాట. సో, నాకు తెలిసి లాస్ట్ ఇయర్ కంటే చాలా చేశారనమాట. రాముడు, హనుమంతుడు అయోధ్య టెంపుల్ కాన్సెప్ట్‌లా ఉందనమాట. చాలా చాలా బావుంది. నైట్ టైమ్ అయితే చాలా అట్రాక్టివ్‌గా ఉంటదనమాట. డే టైమ్‌తో పోల్చుకుంటే. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అన్నమాట. ఎంట్రన్స్ కూడా చాలా బావుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారుగా చాలా బాగా డెకరేట్ చేశారనమాట. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కూడా చాలా మంది యానిమల్స్ అయితే పెట్టారు. టైగర్స్ అని, ఫోటోస్ శివలింగం చాలా బావుంటుందనమాట. ఇదేనండి బొజ్జ గణపయ్య 30 ఫీట్ అనమాట. చూస్తున్నారుగా పంచముఖిలా ఉందనమాట చూడ్డానికైతే. చాలా బావుంది. చాలా మంది వస్తున్నారండి నైట్ టైమ్ అయితే డే టైమ్‌తో పోల్చుకుంటే. ఎందుకంటే లైటింగ్ కూడా చాలా పెట్టారు కాబట్టి. సో, ఇక్కడ ఆల్రెడీ మనకి గణపతి టెంపుల్ అయితే ఉంటుందండి. ఎగ్జిస్టింగ్‌గా ఎలిసిందనమాట అది. శివలింగం లాగా అన్నమాట. సో, దాని పక్కనే పెట్టారన్నమాట ఇది. సో, నియర్ బై అయితే బాచ్పల్లి క్రాస్ రోడ్ ఉంటుంది కదా! సిగ్నల్. ఆ సిగ్నల్‌కి ఒక 500 మీటర్స్‌లో ఉంటుందన్నమాట. నేను చెప్పే వెలిసిన విగ్రహం అయితే ఇదే అన్నమాట. సో, చాలా మంది వస్తూ పోతుంటారండి. చాలా ఫేమస్ అన్నమాట ఈ గణపతి టెంపుల్ అయితే. సో, దాని పక్కనే ఆనుకుందన్నమాట. సో, సెప్టెంబర్ 6థ్ అయితే గ్రాండ్‌గా నిమజ్జనం అయితే చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట. చాలా మంది సెలబ్రిటీస్ కూడా వస్తారంట ఆ రోజైతే మాత్రం. సో, ఎవరైతే ఆహ్, సరౌండింగ్స్‌లో ఉంటారు. మియాపూర్, అమీన్‌పూర్‌లో అయితే మాత్రం తప్పకుండా విజిట్ చేయొచ్చండి. ఎందుకంటే ఈ సరౌండింగ్‌లో ఇంత పెద్దదైతే ఎక్కడ లేదండి. ఒకవేళ మీ ఏరియా, మీ ఊర్లో గాని దీనికంటే పెద్ద వినాయకుడైతే పెట్టినట్లయితే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.